అవుతారో. మరి ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? శివుడి యొక్క ఆత్మలింగానికి ఈ టెంపుల్తో ముడిపడి ఉంది. అదేంటో ఆ కథ ఏంటో చెప్తా వినండి. సో ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, రావణాసురుడు శివుడి యొక్క మహా గొప్ప భక్తుడు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. సో శివుడి దగ్గర నుంచి ఆత్మలింగాన్ని పొందడం కోసం రావణాసురుడు చాలా తపస్సు చేశాడు, ఘోరంగా తపస్సు చేశాడు కదా. సో చివరికి తన తపస్సు ఫలించి శివుడైతే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నప్పుడు రావణాసురుడు కోరుకున్నది ఏంటి? శివుడి యొక్క ఆత్మలింగం. ఇంతవరకు అందరికీ స్టోరీ తెలిసిందే కదా. సో దాని తర్వాత ఏమైందంటే, శివుడు ఒక కండిషన్ మీద ఆత్మలింగాన్ని ఇవ్వడానికైతే ఒప్పుకుంటాడు. ఆ కండిషన్ ఏంటి అన్నది కూడా చాలా మందికి తెలిసిందే. సో ఆత్మలింగాన్ని కైలాస పర్వతం నుంచి రావణ లంకకు తీసుకువెళ్ళే మార్గ మధ్యమంలో ఎక్కడా కూడా ఆత్మలింగాన్ని నేలపైన ఉంచకూడదు, భూమిపైన ఉంచకూడదు అనే ఒక కండిషన్ మీద శివుడు తన ఆత్మలింగాన్ని అయితే రావణాసురుడికి ఇస్తారు. రావణుడు తన ఆత్మలింగాన్ని ఎంతో సంతోషంగా తీసుకుని కైలాసం నుంచి లంకకు బయలుదేరుతాడు. సో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మహావిష్ణువు ఏం చేస్తాడంటే, సో ఇప్పుడు రావణాసురుడు మహా గొప్ప శివభక్తుడు. తిను ఆత్మలింగాన్ని తీసుకున్న తర్వాత తను అమరుడైపోతాడనమాట. ఇంకా అసలు భూమిని ఇంకా చాలా భయంకరంగా నాశనం చేసేస్తాడని చెప్పి మహావిష్ణువు ఎలాగైనా ఆత్మలింగం తనకు దక్కకూడదని ప్లాన్ చేస్తాడు. అప్పుడు మహావిష్ణువు గణేశుడి దగ్గరికి వెళ్ళి ఈ మొత్తం స్టోరీ చెప్తారు. సో ఎలాగైనా మనము ఆత్మలింగాన్ని రావణుడికి దక్కకుండా చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు. రావణాసురుడు లంకకు చేరుకునే ప్రయత్నంలో గోకర్ణకు రీచ్ అవుతాడనమాట. గోకర్ణకు రీచ్ అయినప్పుడు మహావిష్ణువు ఏం చేస్తాడు? సూర్యకిరణాలని కప్పేస్తాడనమాట. కప్పేగానే మసకగా అయిపోతుంది. రావణుడు అనుకుంటాడు సాయంత్రం అయిపోయింది కదా, మనం ఇప్పుడు పూజకి సిద్ధం కావాలి అని. కానీ చేతిలో ఆత్మలింగం ఉంది, ఎలా పూజ చేయాలి? ఆత్మలింగాన్ని నేలపైన పెట్టకూడదు, ఇలా ఆలోచనలో పడ్డాడు. అప్పుడు బ్రాహ్మణ బాలుడి వేషంలో గణేశుడు అక్కడికి వస్తాడు. అప్పుడు రావణుడు ఆత్మలింగాన్ని గణేశుడికి ఇచ్చి, ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు దీనిని నేల మీద పెట్టకూడదు, నేను నా ప్రార్థనలు ముగించుకుని వస్తానని చెప్పి ఆ గణేశుడికైతే ఆత్మలింగాన్ని ఇస్తాడు. గణేశుడు కూడా ఒక షరతు మీద ఆత్మలింగాన్ని తీసుకుంటాడు. నేను 3 సార్లు నిన్ను పిలుస్తాను, 3వసారి నువ్వు రాకపోతే నేను నేలపైన పెట్టేస్తాననే షరతు మీద ఆత్మలింగాన్ని అయితే రావణుడు తన ప్రార్థనలు ముగించుకుని వచ్చి చూసేసరికి ఆత్మలింగం నేలపైన ఉంటుంది. సో ఎంత ప్రయత్నించినా ఆత్మలింగాన్ని తను కదిలించలేకపోతాడు. ఇంతలో మహావిష్ణువు సూర్యకిరణాలని కప్పేశాడు కదా, ఆ భ్రమను తొలగించేస్తాడు. చూసేటప్పటికి తెల్లారిపోయి ఉంటుంది. సో ఇక రావణాసురుడికి మోసం చేశారని అర్థమైపోతుంది. ఇంకా అసలు ఆత్మలింగాన్ని కదిలించడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. సో రావణుడైతే తన శక్తినంతా ఉపయోగించి ఆత్మలింగాన్ని పెకిలించడానికైతే ప్రయత్నం చేస్తాడు. కానీ తన శక్తినంతా ఉపయోగించి పెకిలించే క్రమంలో ఆత్మలింగం ముక్కలుగా అయిపోతుందన్నమాట. ఒక్కో ముక్క ఒక్కొక్క ప్లేస్లో పడి ఉంటుంది. అలా పడిన ముక్కల్లో ఒక ముక్కేమో ప్రజెంట్ ఉన్న సూరత్కల్లో ఒక ముక్క పడుతుందంట. సో అలా పడిన లింగం ముక్క చుట్టూ సదాశివ ఆలయం అయితే కట్టారు. సో ఇంకొక ముక్కేమో సజ్జేశ్వర్, గుణేశ్వర్, దారేశ్వర్, ఇలా అక్కడక్కడ పడిన ముక్కల చుట్టూ ఇలా శివుడికైతే ఆలయాలు అయితే కట్టారనమాట. ఇక ఈ మురుడేశ్వర్ విషయానికి వస్తే, సో ఆత్మలింగం వల్ల ముక్కలైన తర్వాత ఆత్మలింగాన్ని కప్పి ఉంచే వస్త్రాన్ని కందుకగిరి వైపుకి, అంటే కందుకగిరి అంటే ఒక కొండ అన్నమాట, ఆ కొండ వైపుకి విసిరాడట. సో విసిరిన ఆ వస్త్రం వచ్చి కందుకగిరి పైన ఉన్నటువంటి మృదేశ్వర్ అనే ప్రదేశంలో పడింది. సో అందుకని చెప్పి ఆ పేరు కాలక్రమేణా మురుడేశ్వర్ అని మారిందనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా శివుడి ఆత్మలింగానికి ఈ దేవస్థానానికి ఉన్న సంబంధం ఏంటని. సో గర్భగుడి ఒకటి వదిలితే మిగిలిన అన్నీ కూడా రెనోవేట్ చేసి మంచి ఆకర్షణీయంగా కట్టారనమాట. సో ఇది ఇవాల్టి వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.